పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు, దేవుని దయనిచ్చాడు. దేవుని కృప ఎంత విస్తరిస్తుంది అంటే, ఆయన మీద భారం వేసినప్పుడు ఆయన బహుగా అభివృద్ధి చెందమన్నాడు. కృప కూడా అంతే వేగంగా విస్తరించ ఉండగా పాపము కప్పేస్తుంది, మనిషిని ముందుకి వెళ్ళనివ్వదు. కాళ్ళకి చిక్కులుగా తగిలిపోయి పడగొట్టేస్తుంది మనిషిని. మనిషి జీవితం ఎలా అయిపోయిందంటే భయంకరంగా తయారైపోయింది. పాపము యొక్క విషయము ఎలా ఉంటుందంటే, దాని యొక్క అంచులుగా మనిషిని పతనం చేయాలి, పడగొట్టాలి. ధనాశ, స్వయిచ్ఛ, అహంకారం, కోపం, ద్వేషం, అహం, అసూయ, ఇవన్నీ కూడా మనిషిని తేలియాగా పట్టేసి విషపూరితమైన పాప బంధకాల నుంచి ముందుకు వెళ్ళనివ్వు. అలాగే లూకా సువార్త 15వ అధ్యాయంలో చూస్తే 11వ వచనం, మరియు ఆయన ఇట్లా నేను, ఒక మనుష్యుని 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తండ్రిని అడగగా, అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టెను. తన ఆస్తిని 2కి సమానంగా పంచేశాడు. అలా పంచినప్పుడు తాను తీసుకుని దూరదేశానికి వెళ్ళి తన పాప ఇచ్ఛలు నెరవేర్చుకున్నాడు. ఎంత పాపంలో పడి తేలాడంటే, ఉన్న సొమ్ము తనని ఈ పాపాన్ని ఐస్ క్రీమ్ లాగా జుర్రేసుకోవాలని యవ్వన ఈచ్ఛల నుంచి పారిపోమ్ము అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. నా కుమారుడా, యేసుక్రీస్తు కృపయందు బలవంతుడు కమ్ము అని దేవుడి వాక్యం సెలవిస్తున్నప్పుడు, యవ్వన ఈచ్ఛల నుండి పారిపోము. వాక్యము పఠిస్తే ఆ వాక్యం నిన్ను పట్టుకుంటుంది. నా కుమారుడా జారిపోవద్దు, నా కుమారుడా పాపం చేస్తున్నావు, నా కుమారుడా అని పట్టు విడవక నిన్ను గట్టిగా పట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఒక దెబ్బ వేస్తుంది, కొడుతుంది, దగ్గరికి లాక్కుంటుంది. వాక్యానికి ఉన్న విలువ అది. నువ్వు విధేయుడవుతే, విశ్వసిస్తే, ఆ కుమారుడు దూరదేశానికి వెళ్ళి విచ్చలవిడిగా పాపం చేస్తున్నప్పుడు తన పాప ఉద్రేకాలు, భయంకరమైన పాప శాప కూపంలో పడిపోయి రానే వచ్చేసింది కరువు. ఆ కరువుకి స్నేహితులందరూ పారిపోయారు. తనకి కరువు ఏంటో తెలిసి వచ్చింది. ఒక యజమానుడి దగ్గరికి వెళ్తే, ఆ యజమానుడు చాలా యజమానుల దగ్గరికి వెళ్ళి ఉంటాడు. కానీ ఇంకా లాస్ట్ తన పాపం పండే వేళ, కఠిన హృదయాలు ఉంటాయి, బద్దలవు, ఒకసారి ఇంకా కఠినం అయిపోతాయి. ఇది
తండ్రి దగ్గర ప్రేమగా పెరిగిన ఒక మనం చూస్తున్నాం. తన యవ్వనాన్ని ప్రేమగా పెరిగి తండ్రి యొద్ద అపురూపంగా పెరిగిన బిడ్డలాగా మనం చూస్తున్నాం. 15వ అధ్యాయం 11వ వచనంలో తన కుమారుని అడగగానే ఇచ్చేసాడు, వెంటనే ఇచ్చేసాడు. అలా వెంటనే ఇచ్చేసాడంటే తాను ఆ పాపంలోని ఆ పడిపోయి ఆ సంసోను జీవితము ఎలాగా తాను ఏ రకంగా ఆ పాపాన్ని చేసి తన ప్రాణాన్ని విసిగించినప్పుడు తాను తెలుసుండి కూడా విసిగిపోయి ఎలా చెప్పేశాడో ఆ రకంగా ఈ యొక్క పాపం నుంచి విడుదల పొందడానికి కొరువు. కొంతమంది తొందరగా విధేయులవుతారు, కొంతమంది తొందరగా విధేయులవరు, కొంతమంది కఠిన మనసుకులు అయిపోతారు, కొంతమంది భయస్థులు ఉంటారు. అయ్యో ఇలాగైతే నేను జీవించలేను, ఇలాగైతే బతకలేను, ఇలాగైతే కుటుంబం ఎలాగ ఇడిచికెళ్ళగలను, ఇలాగైతే వ్యాపారం ఎలా చేయగలను. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జీవానికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే. ఈ దేవుడు ఏం కావాలి? భయం కలగాలి. భయం కలిగి ముందర దేవుడిని చేరుకోవాలి, తండ్రిని చేరుకోవాలి, మంచి కార్యక్రమాల్లో చేరుకోవాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం. తాను ఏం చేశాడు? దూరదేశాల్లో పందుల పొట్టు తింటుంటే ఆ పందుల పొట్టు నా తండ్రి దగ్గర అనేక మంది భోజనం చేస్తున్నారే, కనీసం కూలివాడిగైనా నేను చేరుకుంటాను, పరలోకానికి విరోధంగా పాపం చేశానని చెప్పి వెళ్ళి తన తండ్రిని హత్తుకుని ప్రేమతో కౌగిలించుకుని తాను విధేయుడవ్వాడు, విధేయత జీవించాడు. ఇక్కడ చూడండి, తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవటానికి నేను యోగ్యుని కాను, నన్ను నీ కూలివానిగా వారిలో ఒక్కనిగా పెట్టుకొనుము. అతనితో చెప్పుదునని కొని లేచి తన తండ్రి యొద్దకు వచ్చెను. రాగానే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తుకుని వెళ్ళి వాని మెడ మీద పెట్టి ముద్దులు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడితో అతనితో, తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాదనెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతిని ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి కవ్విన పశువుని పండగ చేయమన్నాడు. చూడండి, ఇక్కడ తన తండ్రి యొక్క హృదయ భారం. పరలోకానికి విరోధంగా పాపం చేశాం. అవునండి, పరలోకానికి విరోధంగా మనం అందరం పాపం చేస్తున్నాం. పాపం చేయవాడు పాపానికి దాసుడు, స్వాతంత్రుడు ఎప్పటికీ కాలేడు. కానీ పరలోకానికి నేను పాపం చేస్తానని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, తండ్రికి సత్యానికి విధేయులై జీవిస్తే వారికి ప్రేమ అనురాగాలు అన్నీ దక్కుతాయి. లేదు అంటే కఠిన హృదయులై లోబడకపోతే చాలా భయంకరమైన నరక శిక్ష తప్పదు. ఎందుకంటే ఆత్మకు చావు లేదు. ఉంటే పరలోకంలోనే ఉండాలి, లేకపోతే నరకంలోనే ఉండాలి. ధనవంతుడు బగబగా కాలుతున్నాడు. అబ్రహాం తండ్రి కుడి పార్శ్వన ఒక పేదవాడు అబ్రహాము రొమ్మున ఆడుకుని కూర్చునున్నాడు. ధనవంతుడేమో భయంకరమైన వేదన పడుతున్నాడు. తన ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావదు, బగబగా కాలిపోతుంటే ధనవంతుడు దరిద్రుడైతే తండ్రి పార్శ్వమున అబ్రహాం దగ్గర భోగాలు అనుభవిస్తున్నాడు. ఇక్కడ కొన్ని రోజులే
కానీ యుగ యుగాలు దేవునితో ఉండే భాగ్యం మనకుంది. సువార్త విని విశ్వసిస్తే, ఆయన్ని ప్రేమిస్తే, ఆయన వైపు తిరిగితే ఫలితం ఉంది, గొప్ప విడుదల ఉంది, విజయం ఉంది. నేనే మార్గము, సత్యము, జీవము అని యేసయ్య తన మార్గంలో చేర్చుకుని అనేక మందికి తన మార్గంలో నడిపించడానికి కృపనిచ్చాడు. ఆ కృపలో మనం ఎదగాలని, ఆ కృపలో అనేక మందికి నడిపించాలని ఇక్కడ తన తండ్రి దగ్గరికి రాగానే, అయ్యో నేను అన్నం లేక చచ్చిపోతున్నానే, నా తండ్రి దగ్గర అనేక కూలీవారు బతుకుతున్నారు, ఆ కూలీవారిలో ఒకరిలాగానైనా నేను బతుకుతాను, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను అని విధేయులైతే అనేక మంది మారు మనసు పొందితే నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. ఆయన పిలుస్తున్నాడు. రక్షణ, రక్షణ అంటే విడుదల, విమోచన ఆయన ఇచ్చాడు. విమోచన, విడుదల ఇచ్చాడు. బంధాలు, బాంధవ్యాలు, అన్నదమ్ముల బంధాలు, అక్క చెల్లెళ్ళ బంధాలు, అనురాగము, ఆప్యాయత, తండ్రి కుమారుడు, భార్య భర్త, అన్ని బంధాలు తెంచుకుని ఒకరోజు వెళ్ళిపోవాలండి. బిజీగా వెళ్ళిపోయేవాళ్ళు నరకానికి వెళ్ళిపోవాలి, బిజీగా వెళ్ళిపోయేవాళ్ళు పరలోకానికి వెళ్ళిపోవాలి. కడబూర మోగగానే తండ్రి సన్నిధి దొరుకుతుంది. మన వాంఛేయమై ఉండాలంటే భారం ఉండాలి. అనేక మందిని యేసుక్రీస్తు వైపు నడిపించాలి, ఆయన మార్గము చూపించాలి. ఆయన యొక్క కరుణా హస్తము, ఆయన యొక్క కరుణ దీవెన ఎలా ఉంటుందో జీవించాలి. ఇది సంఘము యొక్క ముఖ్య విశిష్టత. ఇప్పుడు పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నా తండ్రి కుమారుడు అనిపించుకోవడం యోగ్యమే కాదు, కనీసము ఒక కూలివానిగా అయినా నా తండ్రి దగ్గర బతుకుతాను, కొంచెం అన్నం మెతుకులు పట్టాడు, అన్నం మెతుకులు దొరుకుతాయని తాను మారు మనస్సు పొందాడు. అలాగా అనేక మంది మారు మనస్సు పొందాలని దేవుడు చూస్తున్నాడు. ప్రార్థన చేసుకుంటే, మహాపరిశుద్ధుడైన తండ్రి, యేసయ్యా, నేను పరలోకానికి విరోధంగా పాపం చేశాను యేసయ్యా, నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను. ప్రశస్త వస్త్రము తొడుక్కుని, అవును తండ్రి, ప్రశస్త వస్త్రము తెప్పించి, కాళ్ళకి జోడు తెప్పించి, అవును ప్రభువా, తను గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా దేవుడు ఆయన తండ్రి తన కుమారుణ్ణి ఎంతగా అభినందిస్తున్నాడో, చనిపోయి బతికాడు అని చెప్పి, మారు మనసు పొందాడని చెప్పి తండ్రి ఎంతో ప్రేమగా, కృపతో, దయతో నువ్వు కనికరిస్తూ మనల్ని బలపరుస్తున్నావు దేవా తండ్రి. అనేక మందిని పిలుస్తున్నావా రక్షింపబడమని, రక్షణ కోరుకునే వారికి రక్షణ అనుగ్రహిస్తున్నావు. నీకే స్తోత్రాలు. రక్షించబడిన వ్యక్తి అనేక మంది దేవుళ్ళకు చేర్చాలి. రక్షించబడేవాడు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ప్రభువా, రక్షణ ఇచ్చావు, విమోచన ఇచ్చావు అయ్యా, విడుదల ఇచ్చావు, బంధకాల నుంచి విడుదల ఇచ్చావు, బందీగృహం నుంచి అప్పుల నుంచి విడుదల ఇచ్చావు అయ్యా. కుటుంబ వ్యవస్థను తండ్రి కట్టబడడానికి, కుటుంబాన్ని కట్టుకోవడానికి కృపనిచ్చు ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తునామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.